మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, సంతోష్ వరంగల్ నుంచి. సంతోష్, చెప్పండి, మీకేమనిపిస్తుంది జరుగుతున్న సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? సార్ నమస్కారం అండి, సంతోష్ వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. నేను ఒకప్పుడు ఆయనకు అభిమానిని, మళ్ళీ అందరం. కానీ అభిమానం ఏమైందంటే ఆయన మాట్లాడే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలకి అది తెలంగాణ వాదంగా. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్, నేను పీజీ మన ఉస్మానియా యూనివర్సిటీలో తిరిగి ఆ రాళ్ల దెబ్బలు అవన్నీ తిన్న వ్యక్తులం మేమంతా. ఇందాక మురళి గారు మాట్లాడిన, మురళి గారు మా సీనియర్ యాక్చువల్గా. ఓకే, మురళి గారు మా సీనియర్. ఆయన మేము వాళ్ళతో పాటు తిరిగి ఇందాక బషీర్బాగ్ కాల్పుల ఎన్నట్లలో మేము తిరిగిన వ్యక్తులం మేమంతా. ఓకే, పవన్ కళ్యాణ్ గారే కాదు, ఎవరైనా సరే ఎక్కడైనా ఇండియాలో ఎక్కడైనా సభ పెట్టుకోవడానికి అందరికీ రైట్స్ ఉన్నవి. నేను ఎక్కడికి వెళ్ళైనా బతకొచ్చు, వాళ్ళు ఎక్కడికైనా బతకొచ్చు, అక్కడ వరకు ఓకే. ఇందాక మా రాజకీయ నాయకులు, తెలంగాణ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడిన దానికి మద్దతు ఇస్తాం. ఎందుకు అంటే మనము మన దృష్టి అక్కడెట్లా చెట్లు పోయినాయి, ఇట్లాంటి మాటలు వెనక తీసుకుంటే సరిపోతుంది. ఆయన సభ పెట్టుకోనియండి, ప్రెస్ మీట్లు పెట్టుకోనియండి, ఏమైనా చేసుకోనండి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, తెలంగాణ ప్రజలని తప్పుబట్టే వ్యాఖ్యలు చేశారు అని మీరు భావిస్తున్నారా? మరి ఏం కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ నుంచి? అంటే జనసేన పార్టీ తెలంగాణలో ఉండకూడదని మీరు భావిస్తున్నారా సంతోష్ గారు? ఏమన్నారు? తెలంగాణలో జనసేన పార్టీ అనేది అవసరం లేదని మీరు భావిస్తున్నారా, ఉండకూడదని మీరు భావిస్తున్నారా? పార్టీ ఉండకూడదు, పార్టీ ఉండొచ్చు అనేది మనది ఏం లేదు. కాంగ్రెస్ బీజేపీ అనేది ఎక్కడో పుట్టి ఈ రోజు ఇండియా మొత్తం పరిపాలిస్తున్నాయి, వారిని మనం కాదనలేదు కదా. మరి అలాంటప్పుడు జనసేన పార్టీ ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన సభలు సమావేశాలు కూడా ఉంటాయి కదండి. సభలు సమావేశాలు పెట్టుకోవచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు అని అంటున్నాం. ఓకే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మనం చూసుకుంటే, నేను భారత రాష్ట్ర సమితి పెడతాను నాందేడ్లో సభ పెట్టుకున్నాడు. చాలా మందికి ఐడియా ఉండి ఉంటుంది, గుంటూరులో ఆయనకు ఒక ఆఫీస్ కూడా కట్టినారు అక్కడ. తర్వాత అక్కడ ఏమంటారు, ఫీడ్బ్యాక్ సరిగా లేక ఆయనకు కూడా వెనుకోవచ్చు. కేటీఆర్ గారు కూడా ఒకసారి మాట్లాడుతూ భీమవరంలో నేను పోటీ చేస్తే ఈజీ గెలవచ్చు, అదే కోడి పందాలు కనుక అఫీషియల్ గా చేస్తే నేను గెలుస్తా, అట్లా పెద్ద విషయం ఏం కాదని చెప్పేసి ఆయన కూడా అన్నారు. ఆ రోజు ఆయన ఎవరు కింద మాట్లాడలేదు కదా ఆ రోజు. ఓకే, ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటల నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? అంటే గతంలో ఆయన కోనసీమ గురించి మాట్లాడిన మాటలు కానీ బహిరంగంగా ఆయన జస్ట్ తెలంగాణ ప్రజలకు ఒక క్షమాపణ చెప్పేస్తే సరిపోతుంది అంతే. దీనికి ఆయన ఇందాక ట్వీట్ చేసినారు, వైజాగ్ లో జరిగింది గుర్తుందా, 2022లో జరిగింది గుర్తుందా. ఇక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, అక్కడ పరిస్థితులు వేరు. అక్కడ వాళ్ళ అపోజిషన్ పార్టీస్ కోసం ఆయన చేసుకున్నారు. అసలు ఆయనకున్న క్రేజ్, అప్పుడున్న పాజిటివ్నెస్ ఆయన గెలుచున్నాడు, సంతోషం. ఓ డెప్యూటీ సీఎం అయిండు, ఒక స్థాయికి వెళ్ళిండు, సంతోషం. అది కాదు ఇక్కడ విషయం. జస్ట్ రెచ్చగొట్టే వాక్యాలు మాట్లాడేంత వరకు ఎవరికైనా నేను వెనకనే ఉంటాను. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఓన్లీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఒక్కసారి జనసేన పార్టీకి సంబంధించిన ట్వీట్ ని చూస్తే, నిన్న మొన్న నుంచి కూడా చూస్తున్నా కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన పార్టీ నుంచే కదా, అదంతా జనసేన పార్టీ వ్యక్తులే కదా వాళ్ళంతా. అవును, ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడైనా చాలా సార్లు మాట్లాడారు, నాకు తెలుగుదేశం, నాకు తెలంగాణలో కూడా నాకు పరిచయాలు ఉన్నాయి, పలుకుబడి. మరి ఇంతవరకు మేము ఇప్పుడు టీడీపీ మీద ఎప్పుడు మాట్లాడలేదు, మేము ఏ రోజు మాట్లాడలేదు. చంద్రబాబు గారు ఎంత పెద్ద వ్యక్తి, ఆయన కూడా ఒక ఇనిషియేషన్ హైదరాబాద్కి. నిర్మల జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ వరకు కూడా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ హైదరాబాద్ లో ఉంటున్నారు, చేసుకుంటున్నారు. హైదరాబాద్ ని మనం ఒక స్థాయి చూసినాం. ఇప్పుడు ఈయన ఒక చిన్న నోరు దారణం వల్ల తప్పితే ఆయన మీద వ్యతిరేకత ఎవరికి ఉండదు. ఓపెన్ గా అడిగితే అందరూ అదే చెప్తున్నారు, ప్రతి రాజకీయ నాయకులు అదే చెప్తున్నారు. నిన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ కూడా ఆయన సినిమాలు ఆదరిస్తారు, అందరి ఫ్యాన్లు అన్ని పార్టీలలో ఉంటారు, సినిమాలు చూసుకోండి తప్పులేదు. ఆయన వ్యాఖ్యలు అంతా తీసుకుంటే నేను సమర్థిస్తాం అంతే. రైట్ సంతోష్ గారు, థ్యాంక్స్. ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నాడుకు. మనతో పాటు మరొక కాలర్ ఉన్నారు, జగన్ వరంగల్ నుంచే మరొక కాలర్. జగన్, చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది, మీరేమి ఆశిస్తున్నారు? సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ది ఆంధ్రాలో అంత అభివృద్ధి చేసేసింది కదా సార్? ఆంధ్రాలో అంతా అభివృద్ధి అయిపోయిందా? ఓకే, ఇక్కడికి వచ్చి మళ్ళీ సభలు పెట్టేసి మా మధ్యలో వైషమ్యాలు సృష్టించడానికి రావాల్సిన అవసరం ఏముంది? ఓకే, అంటే ఆంధ్రాలో డెవలప్మెంట్ చేసుకోమని చెప్తున్నారా, అంతేనా? అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళది ఆంధ్రాలో పూర్తి స్థాయిలో డెవలప్ అయిన తర్వాత తెలంగాణ ఏమన్నా వెనుకబడి ఉంటే మా గురించి ఆలోచించి సభలు సమావేశాలు పెట్టేసి అభివృద్ధికి ఆ టైంలో ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే, ఆంధ్ర డెవలప్మెంటే అడుగుతున్నారా జగన్ గారు, లేకపోతే పిఠాపురం పవన్ కళ్యాణ్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం ఒక మోడల్గా పిఠాపురాన్ని తయారు చేసి
దాని తర్వాత ఆంధ్ర మొత్తాన్ని తయారు చేసి తర్వాత తెలంగాణకు వచ్చి మాట్లాడితే బాగుంటుందని మీరు భావిస్తున్నారా? అదే సార్, ఇప్పుడు ఆంధ్ర పీఠాపురం కానీ ఆంధ్ర కానీ వాళ్ళు సాధ్యమైనంత వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిపిన తర్వాత అప్పటికి మేము ఏమైనా వెనుకబడి ఉంటే మా తెలంగాణ గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఓకే, రైట్ జగన్ గారు, ఆర్టీవీ కాల్ చేసి మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. మరొక కాలర్ మనతో పాటు ఉన్నారు, వీరాస్వామి మహబూబాబాద్ నుంచి. వీరాస్వామి గారు చెప్పండి, మీకేమనిపిస్తుంది, మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవద్దు అంటలే కానండి, ఈ రోజు పెట్టడం మంచి పద్ధతి కాదండి. ఈ రోజు మాది తెలంగాణ ఏర్పడ్డ రోజు కాబట్టి ఈ రోజు పెట్టడం నాకు మంచి అనిపించట్లేదండి. వీరాస్వామి గారు కొంచెం మీ ఆడియో కొంచెం క్లియర్గా లేదండి, కొంచెం గట్టిగా కానీ క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అదే పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టుకోవడం మంచిదే కదండి, ఈ రోజు పెట్టుకోవడం మంచిది కాదంటానండి. అచ్చా, సభ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజే పెట్టుకోవడానికి కారణం ఏమైనా ఉందని మీరు అనుకుంటున్నారా? ఏదైనా దానికి ఒక రీజన్ ఉందనుకుంటున్నారా? రీజన్ అంటే మా తెలంగాణ ఏర్పడ్డ రోజు కాండి, తెలంగాణ ఏర్పడ్డ రోజు కదా ఈ రోజు. అవును, కాబట్టి ఈ రోజు పెట్టడం అంత సమస్యంగా లేదనిపిస్తుందండి నాకైతే. అంటే ఆయన కావాలనే ఈ రోజే ప్లాన్ చేసి పెట్టారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే జస్ట్ కోఇన్సిడెన్సా? కావాలని ప్లాన్ చేసి పెట్టినట్టే ఉందండి నాకు. కావాలనే ప్లాన్ చేశారు, దానివల్ల ఏమైనా నష్టం ఉందా? ఇవాళ ఒకవేళ ఆయన సభ వల్ల మా మనోభావాలు కొంచెం దెబ్బతిన్నట్టు సార్. ఓకే, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి, దానికి బహిరంగంగా ఆయన క్షమాపణ చెప్పాలి, అందులోనూ ఇవ్వాలనే ఆయన సభ పెట్టడం కూడా మీకు నచ్చలేదని చెప్తున్నారు, అంతేనా? అంతే సార్. ఓకే, రైట్ వీరాస్వామి గారు, థ్యాంక్ యూ, మీరు కాల్ చేసి మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. మొత్తం మీద హైదరాబాద్లో పవన్ కళ్యాణ్కి సంబంధించిన సభ ఏదైతే నిర్వహిద్దామని అనుకున్నారో దానిపైన తెలంగాణ ప్రజలు, ఇప్పటిదాకా మనకు కాల్ చేసిన వ్యక్తులు చాలామంది తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అంటూ ఆయన పెట్టడంలో మాకు ఇబ్బంది లేదంటూ కొంతమంది మాట్లాడుతున్నారు, పెట్టకూడదని కొంతమంది మాట్లాడుతున్నారు. మొదటగా పిఠాపురం కానీ ఆంధ్రాని కానీ పూర్తిగా డెవలప్మెంట్ చేసుకొని దాని తర్వాత ఆయన చేయగలిగింది చూపించి తెలంగాణ ప్రజలకి చేయడానికి వస్తే అప్పుడు మేము ఆలోచిస్తాము అంటూ మనకు కాల్ చేసిన కాలర్స్ ఇప్పటిదాకా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్కన ఆర్టీవీకి సంబంధించిన పోల్లో భిన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఇక్కడ మనం ఒకసారి చూస్తే పోల్కి సంబంధించి మనం చూస్తే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని కోరుకుంటున్నారా అన్న దానిపై 56% ఓట్లు కోరుకుంటున్నారు అవును అని వస్తుంది, 44% కాదని వస్తుంది. కానీ మన కాల్ చేసిన వ్యక్తులు మాత్రం ఇప్పటిదాకా వ్యతిరేకిస్తున్నారు జనసేన పార్టీని. కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చి ఆయన సభని నిర్వహించడం, అలాగే ఇక్కడ ఆ పార్టీకి సంబంధించిన కార్యకలాపాలని ఆయన ఇక్కడ జరపాలనుకోవడం కూడా మేము వాటికి వ్యతిరేకంగా ఉన్నామంటూ చెప్పుకొస్తున్నారు.